ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్యపుస్తకంలోని రెండో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. రెండో పాఠం ఐరోపాలో సామ్యవాదం, రష్యా విప్లవం. ఇందులో 57 నుంచి 59 పేజీ వరకు ఐరోపాకు సామ్యవాదం రాక. సమాజ నిర్మాణం ఎలా జరగాలనే అత్యంత దూరదృష్టి గల దృక్కోణాల్లో ఒకటి సామ్యవాదం. సమాజ నిర్మాణం ఎలా జరగాలనే అత్యంత దూరదృష్టి గల దృక్కోణాల్లో ఒకటి ఏంటంటే సామ్యవాదం. 19వ శతాబ్దం మధ్య నాటికి ఐరోపాలో ఏది విస్తృత దృష్టిని ఆకర్షించిన ఒక ప్రసిద్ధ భావజాలంగా ఉండేది సామ్యవాదం. 19వ శతాబ్దం మధ్య నాటికి ఐరోపాలో ఏది విస్తృత దృష్టిని ఆకర్షించిన ఒక ప్రసిద్ధ భావజాలంగా ఉండేది ఏంటంటే సామ్యవాదం. ఎవరు వ్యక్తిగత ఆస్తికి వ్యతిరేకం, ఆ కాలంలోని అన్ని సామాజిక రుగ్మతలకు వ్యక్తిగత ఆస్తి మూలంగా భావించారు సామ్యవాదులు. ఎవరు వ్యక్తిగత ఆస్తికి వ్యతిరేకం, ఆ కాలంలోని అన్ని సామాజిక రుగ్మతలకు వ్యక్తిగత ఆస్తి మూలంగా భావించారు సామ్యవాదులు. సొంత ఆస్తి ఉన్న వ్యక్తులు ఉపాధిని కల్పించారు. ఎవరు వ్యక్తిగత లాభం గురించి మాత్రమే శ్రద్ధ వహించి ఆ ఆస్తి ఉత్పాదకతను కల్పించిన వారి సంక్షేమం గురించి ఆలోచించలేదు ధనికులు. సొంత ఆస్తి ఉన్న వ్యక్తులు ఉపాధిని కల్పించారు. ఎవరు వ్యక్తిగత లాభం గురించి మాత్రమే శ్రద్ధ వహించి ఆ ఆస్తి ఉత్పాదకతను కల్పించిన వారి సంక్షేమం గురించి ఆలోచించలేదు ధనికులు. కాబట్టి ఒక వ్యక్తి కాకుండా దేని మొత్తంగా ఆస్తిని నియంత్రించే సామూహిక సామాజిక ప్రయోజనాలపై ఎక్కువ శ్రద్ధను చూపవచ్చును సమాజం. కాబట్టి ఒక వ్యక్తి కాకుండా దేని మొత్తంగా ఆస్తిని నియంత్రిస్తే సామూహిక సామాజిక ప్రయోజనాలపై ఎక్కువ శ్రద్ధను చూపవచ్చునంటే సమాజం మొత్తంగా. ఎవరు ఇటువంటి మార్పును కోరుకొని దానికోసం ప్రచారం చేశారంటే సామ్యవాదులు. ఎవరు ఇటువంటి మార్పును కోరుకొని దానికోసం ప్రచారం చేశారంటే సామ్యవాదులు. భవిష్యత్తు గురించి సామ్యవాదులకు భిన్నమైన దృక్పథాలు ఉన్నాయి. కొందరు సాకార భావనను విశ్వసించారు. ప్రముఖ ఆంగ్ల ఉత్పత్తిదారులు ఇండియానా అంటే యుఎస్ఏలో న్యూ హార్మోనీ అనే సాకార సంఘాన్ని నిర్మించాలని కోరినది రాబర్ట్ ఓవెన్. ఈయన కాలం 1771 నుంచి 1858. భవిష్యత్తు గురించి సామ్యవాదులకు భిన్నమైన దృక్పథాలు ఉన్నాయి. కొందరు సాకార భావనను విశ్వసించారు. ప్రముఖ ఆంగ్ల ఉత్పత్తిదారులు ఇండియానా యుఎస్ఏలో న్యూ హార్మోనీ అనే సాకార సంఘాన్ని నిర్మించాలని కోరింది ఎవరంటే రాబర్ట్ ఓవెన్ 1771 నుంచి 1858. కేవలం ఎవరి చొరవ ద్వారా సాకార సంఘాలను విస్తృత స్థాయిలో నిర్మించలేరని ఇతర సామ్యవాదులు భావించారంటే వ్యక్తిగత. కేవలం ఎవరి చొరవ ద్వారా సాకార సంఘాలను విస్తృత స్థాయిలో నిర్మించలేరని ఇతర సామ్యవాదులు భావించారంటే వ్యక్తిగత చొరవ ద్వారా. ఎవరు సహకార సంఘాలను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాలు. ఎవరు సహకార సంఘాలను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారంటే ప్రభుత్వాలు. ఉదాహరణకు ఫ్రాన్స్లో ఎవరు పెట్టుబడిదారీ వ్యాపారులకు బదులుగా ప్రభుత్వం సహకార సంఘాలను ప్రోత్సహించాలని భావించారంటే లూయిస్ బ్లాంక్ 1813 నుంచి 1882. ఉదాహరణకు ఫ్రాన్స్లో ఎవరు పెట్టుబడిదారీ వ్యాపారాలకు బదులుగా ప్రభుత్వం సహకార సంఘాలను ప్రోత్సహించాలని భావించారంటే లూయిస్ బ్లాంక్ 1813 నుంచి 1882. వ్యక్తులు సంఘంగా ఏర్పడి సహకార సంఘాల్లో వస్తోత్పత్తి చేసి గడించిన లాభాలను దేనిని బట్టి పంచుకోవాలంటే వారు చేసిన పనిని. వ్యక్తులు సంఘాలుగా ఏర్పడి సహకార సంఘాల్లో వస్తోత్పత్తి చేసి గడించిన లాభాలను దేనిని బట్టి పంచుకోవాలంటే వారు చేసిన పనిని. కార్ల్ మార్క్స్ 1818 నుంచి 1883 కాలం, ఫెడరిక్ ఎంగెల్స్ 1820 నుంచి 1895 వరకు ఈ వాదనకు ఇతర భావనలు జోడించారు. పారిశ్రామిక సమాజం పెట్టుబడిదారీ వ్యవస్థ అని ఎవరు వాదించారంటే మార్క్స్ అంటే కార్ల్ మార్క్స్. పారిశ్రామిక సమాజం పెట్టుబడిదారీ వ్యవస్థ అని ఎవరు వాదించారంటే మార్క్స్ వాదించారు. పెట్టుబడిదారులు కర్మాగారాల్లో పెట్టుబడి పెట్టే మూలధనానికి సొంతదారులు. పెట్టుబడిదారుల లాభాలను కార్మికులు ఉత్పత్తి చేయడం వల్ల పొందుతారు. ఈ లాభాన్ని ప్రైవేటు పెట్టుబడిదారులు కూడబెట్టుకున్నంత కాలం కార్మికుల పరిస్థితులు మెరుగుపడవు. కార్మికులు పెట్టుబడిదారీ విధానాన్ని ప్రైవేటు ఆస్తి పాలనను కూలదోయాలి. పెట్టుబడిదారులు దోపిడీ నుండి విముక్తి పొందాలంటే ఆస్తులపై సామాజిక నియంత్రణ ఉన్న శీఘ్ర సమూలమైన సామ్యవాద సమాజం నిర్మించుకోవాలని ఎవరు నమ్మారంటే కార్ల్ మార్క్స్ నమ్మారు. పెట్టుబడిదారులు కర్మాగారంలో పెట్టుబడి పెట్టే మూలధనానికి సొంతదారులు ఈ పెట్టుబడిదారులు. పెట్టుబడిదారుల లాభాలను కార్మికులు ఉత్పత్తి చేయడం వల్ల పొందుతారు. పెట్టుబడిదారులు ఎలా లాభాలు పొందుతారంటే కార్మికులు ఉత్పత్తి చేయడం వల్ల. అలాగే ఈ లాభాన్ని ప్రైవేటు పెట్టుబడిదారులు కూటబెట్టుకున్నంత కాలం ఎవరి పరిస్థితి మెరుగుపడుతుంటే కార్మికుల పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. కార్మికులు పెట్టుబడిదారు విధానాన్ని ప్రైవేటు ఆస్తి పాలన కూలదోయాలి. పెట్టుబడిదారులు దోపిడీ నుండి విముక్తి పొందాలంటే ఆస్తులపై సామాజిక నియంత్రణ ఉన్న శీఘ్ర సమూలమైన సామ్యవాద సమాజం నిర్మించుకోవాలని ఎవరు నమ్మారంటే కార్ల్ మార్క్స్. ఇది కమ్యూనిస్టు సమాజం అవుతుంది. పెట్టుబడిదారులతో తమ సంఘర్షణలో కార్మికులు విజయం సాధిస్తారని ఎవరు నమ్మారంటే కార్ల్ మార్క్స్ నమ్మారు. ఇది కమ్యూనిస్టు సమాజం అవుతుంది. పెట్టుబడిదారులతో తమ సంఘర్షణలో కార్మికులు విజయం సాధిస్తారని ఎవరు నమ్మారంటే కార్ల్ మార్క్స్ నమ్మారు. భవిష్యత్తులో ఏ సమాజం సహజ సమాజం అవుతుందని అన్నాడంటే కమ్యూనిస్ట్ సమాజం. భవిష్యత్తులో ఏ సమాజం సహజ సమాజం అవుతుందని ఈయన కార్ల్ మార్క్స్ అన్నారంటే కమ్యూనిస్టు సమాజం అనేది సహజ సమాజం అవుతుందని ఈయన అన్నారు. ఎవరు? కార్ల్ మార్క్స్. సామ్యవాదానికి మద్దతు.
ఎప్పటికీ సామ్యవాద భావనలు ఐరోపాలో అంతటా వ్యాపించాయంటే 1870 నాటికి. ఎప్పటికీ సామ్యవాద భావనలు ఐరోపా అంతటా వ్యాపించాయంటే 1870 నాటికి. వారి ప్రయత్నాలను సమన్వయం చేయడానికి సామ్యవాదులు ఏ పేరుతో ఒక అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేశారంటే రెండవ ఇంటర్నేషనల్ పేరుతో. వారి ప్రయత్నాలను సమన్వయం చేయడానికి సామ్యవాదులు ఏ పేరుతో ఒక అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేశారంటే రెండవ ఇంటర్నేషనల్ అనే పేరుతో. ఎక్కడ కార్మికులు మెరుగైన జీవన పని పరిస్థితుల కోసం పోరాడటానికి సంఘాలను ఏర్పాటు చేయడం ప్రారంభించారంటే ఇంగ్లాండ్, జర్మనీలోని. ఎక్కడ కార్మికులు మెరుగైన జీవన పని పరిస్థితుల కోసం పోరాడడానికి సంఘాలను ఏర్పాటు చేయడం ప్రారంభించారంటే ఇంగ్లాండ్, జర్మనీలోని. ఆపద సమయంలో సభ్యులకు సహాయం చేయడానికి వారు నిధులను ఏర్పాటు చేశారు. పని గంటలను తగ్గించాలని, ఓటు హక్కు కావాలని ఎవరు డిమాండ్ చేశారంటే కార్మికులు. ఆపద సమయాల్లో సభ్యులకు సహాయం చేయడానికి వారు నిధులను ఏర్పాటు చేశారు. పని గంటలను తగ్గించాలని, ఓటు హక్కు కావాలని ఎవరు డిమాండ్ చేశారంటే కార్మికులు డిమాండ్ చేశారు. జర్మనీలో సంఘాలు ఎవరితో సన్నిహితంగా పనిచేసి ఆ పార్టీ పార్లమెంటు స్థానాలు గెలుచుకోవడానికి సహాయపడిందంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఎస్పీడీతో. జర్మనీలో ఈ సంఘాలు అంటే ఈ కార్మిక సంఘాలు ఎవరితో సన్నిహితంగా పనిచేసి ఆ పార్టీ పార్లమెంటరీ స్థానాలను గెలుచుకోవడానికి సహాయపడిందంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ జర్మనీలో ఎస్పీడీ. ఎప్పటికీ సామ్యవాదులు వ్యాపార సంఘాల సభ్యులు బ్రిటన్లో లేబర్ పార్టీని, ఫ్రాన్స్లో సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు 1905 నాటికి. ఎప్పటికీ సామ్యవాదులు వ్యాపార సంఘాల సభ్యులు బ్రిటన్లో లేబర్ పార్టీని, ఫ్రాన్స్లో సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారంటే 1905 నాటికి. అయితే ఎప్పటి వరకు సామ్యవాదులు ఐరోపాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎన్నడూ విజయం సాధించలేదంటే 1914 వరకు. అయితే ఎప్పటి వరకు సామ్యవాదులు ఐరోపాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎన్నడూ విజయం సాధించలేదంటే 1914 వరకు. పార్లమెంటు రాజకీయాల్లో అత్యధిక సంఖ్యాబలం కలిగి ఉండి వారి ఆలోచనలను శాసనరూపం సంతరించుకున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం ఎవరిచే నడిపించబడేవంటే సంప్రదాయవాదులు, ఉదారవాదులు, రాడికల్స్చే. పార్లమెంటు రాజకీయాల్లో అత్యధిక సంఖ్యాబలం కలిగి ఉండి వారి ఆలోచనలు శాసనరూపం సంతరించుకున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం ఎవరిచే నడిపించబడేవంటే సంప్రదాయవాదులు, ఉదారవాదులు, రాడికల్స్చే. ఇది ఎప్పటి పారిస్ కమ్యూనిటీ యొక్క పెయింటింగ్ 1870 పైన ఉన్న పెయింటింగ్ చూడండి. ఇది ఎప్పటి పారిస్ కమ్యూన్ యొక్క పెయింటింగ్ అంటే 1871 నాటి. ఇది 1871 మార్చి, మే నెలలో మధ్యకాలం ఇక్కడ జరిగిన ప్రజా తిరుగుబాటు నుండి ఒక సన్నివేశాన్ని చిత్రీకరిస్తుంది పారిస్లో. ఇది 1871 మార్చి, మే నెలల మధ్యకాలంలో ఎక్కడ జరిగిన ప్రజా తిరుగుబాటును ఒక సన్నివేశాన్ని చిత్రీకరిస్తుంది అంటే పారిస్లో జరిగిన. ఇది పారిస్ టౌన్ కౌన్సిల్, కమ్యూన్, కార్మికులు, సాధారణ ప్రజలు, నిపుణులు, రాజకీయ కార్యకర్తలు, ఇతరులతో కూడిన ఎవరి ప్రభుత్వం ఆక్రమించిన కాలం, ప్రజల ప్రభుత్వం ఆక్రమించిన కాలం. ఇది పారిస్ టౌన్ కౌన్సిల్, కమ్యూన్, కార్మికులు, సాధారణ ప్రజలు, నిపుణులు, రాజకీయ కార్యకర్తలు, ఇతరులతో కూడిన ఎవరి ప్రభుత్వం ఆక్రమించిన కాలం అంటే ప్రజల ప్రభుత్వం ఆక్రమించిన కాలం. ఫ్రెంచ్ రాజ్య విధానాలకు వ్యతిరేకంగా పెరుగుతున్న అసంతృప్తికి నేపథ్యంలో ఈ తిరుగుబాటు ఉద్భవించింది. చివరికి ఎవరిని ప్రభుత్వ దళాలు అణచివేశాయంటే పారిస్ కమ్యూన్. ఫ్రెంచ్ రాజ్య విధానాలకు వ్యతిరేకంగా పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో తిరుగుబాటు ఉద్భవించింది. చివరికి ఎవరిని ప్రభుత్వ దళాలు అణచివేశాయంటే పారిస్ కమ్యూన్. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామ్యవాదులు దీనిని ఏ విప్లవానికి నాందిగా భావించి సంబరాలు చేసుకున్నారంటే సాంఘిక విప్లవానికి నాందిగా. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామ్యవాదులు దీనిని ఏ విప్లవానికి నాందిగా భావించి సంబరాలు చేసుకున్నారంటే సాంఘిక విప్లవానికి నాందిగా. పారిస్ కమ్యూన్ రెండు ముఖ్యమైన వారసత్వాలకు ప్రసిద్ధి చెందింది. అవి ఏంటంటే, ఒకటి కార్మికుల ఎర్ర జెండాతో దానికి గల అనుబంధం. పారిస్లోని కమ్యూనార్డ్ లాంటి విప్లవకారులు ఈ జెండాలను ఆమోదించారు. పారిస్ కమ్యూన్ రెండు ముఖ్యమైన వారసత్వాలకు ప్రసిద్ధి చెందింది. అదేంటంటే, ఒకటి కార్మికుల ఎర్ర జెండాతో దానికి గల అనుబంధం. పారిస్లోని కమ్యూనార్డులు విప్లవకారులు ఈ జెండాలను ఆమోదించారు. రెండవది మార్సిసెలి. ఇది మొదట 1792లో యుద్ధ గీతంగా వ్రాయబడింది. అది కమ్యూన్కు స్వాతంత్ర పోరాటానికి చిహ్నంగా మారింది. రెండవది ఏంటంటే మార్సిసెలి. ఇది మొదట 1792లో యుద్ధ గీతంగా వ్రాయబడింది. తర్వాత అది కమ్యూన్కు స్వాతంత్ర పోరాటానికి చిహ్నంగా కూడా మారింది. ఇవి రెండు. థ్యాంక్ యూ.